ఈరోజు మన ధ్యానాంశము సఫలత. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని అంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రియులరా, యోసేపు ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప సఫలత దేవుడు దయచేయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు యోసేపునకు తోడై ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. సఫలత అనే అంశాన్ని మనం చూస్తున్నాం. సఫలత అంటే విజయము కొరకు, సఫలత కొరకు మనం ఏం చేయాలో 3 విషయాలు వాక్య వెలుగులో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, దేవుని భయము కలిగి ఉండము. సఫలత కొరకు దేవుని భయము కలిగి ఉండము. దేవుని భయము ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారి జీవితంలో విజయమునిచ్చే దేవుడై ఉన్నాడు, సఫలత కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఆదికాండం 37వ అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జెల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ప్రియులరా, యోసేపు చిన్ననాటి నుండి కూడా ఎంతో దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. చిన్న కుమారుడు తన అన్నల యొక్క చెడుతనం అంతటిని తీసుకుని వచ్చి తన తండ్రి వద్దకు వచ్చి చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్నలు ఏ విధంగా చెడు పనులు చేయుచున్నారో, చెడ్డ మాటలు మాట్లాడుచున్నారో, చెడు చూపులు చూచుచున్నారో, చెడు తలంపులు కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఎరిగినటువంటి వాడై వారు చేయుచున్న చెడు పనులన్నీ కూడా తీసుకుని వచ్చి తండ్రి యొద్ద చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు పరిశుద్ధుడుగా జీవించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. చెడుతనమును ప్రేమించేవాడుగా లేడు యోసేపు, చెడుతనమును అసహించుకునేవాడుగా ఉన్నాడు. ప్రియులరా, సామెతలు 8:13లో ఒక మాట మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకునుటయునే. కనుక యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనమును అసహించుకుంటారు, చెడుతనమును విసర్జిస్తారు, చెడుతనమును ప్రేమించరు. యోసేపు చెడుతనమును ప్రేమించుటలేదు. ఆ చెడుతనమును గురించి తండ్రికి సమాచారం చేరవేస్తున్నాడు. చెడుతనమును అసహించుకున్న వ్యక్తిగా యోసేపును మనం చూస్తున్నాం. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసినట్లయితే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. దైవభయం కలిగినటువంటి వాడిగా యోసేపును మనం చూస్తున్నాం. పొతిఫర్ ఇంటిలో అతడు జీవించుచున్నాడు. పొతిఫర్ యోసేపును ఒక సూపర్వైజర్గా నియమించాడు. యోసేపు చేయి ప్రతి పనిని దేవుడు సఫలం చేయడం పొతిఫర్ చూచాడు. గనుక అధికారమంతా కూడా యోసేపునికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు యవన కాలంలో ఉన్నాడు. పొతిఫరు భార్య యోసేపును శోధించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 39:9 వచనం నుండి మనం చూసినట్లయితే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా
అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. యోసేపు యవన కాలంలో శోధన కలిగినప్పటికీ తప్పించుకొని పాపాన్ని విడిచిపెట్టి తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, జారత్వమునకు దూరముగా పారిపోడి, యమనుడాని యవనేచ్ఛల నుండి పారిపము అని వాక్యం సెలవిస్తుంది. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అంటున్నాడు. జారత్వం అనే పాపమునకు దూరంగా పారిపోండి. ఇవి చాలా ప్రమాదకరమైనవి కనుక వాటి నుండి మనం దూరంగా పారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. యోసేపు దేవునిందు భయభక్తులు గలవాడు గనుక, దైవ భయం కలిగినటువంటి వాడు గనుక ఇంత భయంకరమైన పాపం, ఇంత ఘోరమైన పాపమును నేను ఏ విధంగా చేదును, దేవునికి వ్యతిరేకంగా దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం కలిగినటువంటి వాడిగా యోసేపును మనం చూస్తున్నాం. యవన కాలంలో పరిశుద్ధముగా జీవించుచున్న యోసేపును మనం చూస్తున్నాం. పాపాన్ని విడిచి దూరంగా పారిపోయాడు గనక యోసేపు పైకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలిపాడు. అనేకులకు ఆశీర్వాద కారకునిగా దేవుడు నిలబెట్టాడు. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం, యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకయుండెను. అతడు చేనుది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపు చేనుది యావత్తు, యోసేపు ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా సఫలత, విజయము ఆ పనిలో కనబడుచున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. దేవుడు యోసేపునకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు యోసేపునకు తోడుగా ఉండి యోసేపు చేయు పనులన్నిటినీ సఫలపరుచుతున్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. సఫలత పొందాలంటే, విజయము పొందాలంటే దైవ భయము కలిగినటువంటి వారిగా, దేవుని భయము కలిగినటువంటి వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మన ధ్యానంలో రెండవ మాట, దేవుని వాక్యము సఫలతనిచ్చును. దేవుని వాక్యమును అనుసరించుము, దేవుని వాక్యమును వినుము, దేవుని వాక్యాన్ని చదువుము, దేవుని వాక్యాన్ని ధ్యానించుము, తద్వారా వాక్యమే మనకు సఫలతనిచ్చును. మొదటి కీర్తన 1-3 వచనములు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, దేవుని వాక్యమునందు ఆనందిస్తారు, దేవుని వాక్యమునందు ఆనందించి దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించుచు వాక్యానుసారంగా జీవిస్తారో, వారు చేయు ప్రతి పనిలో సఫలత వారు పొందుకుంటారు. వాక్యమే మనకు సఫలతనిస్తుంది. వాక్యమే మనకు విజయమునిస్తుంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో దేవుడు అంటున్నాడు యెహోషువతో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఒక వ్యక్తి చక్కగా ప్రవర్తించాలి అంటే, అతడు వర్ధిల్లాలి అంటే, తన మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించాలంటే దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించాలని దేవుని వాక్యము సెలవించుచున్నది. దేవుని వాక్యమును, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రములు. అలా ధ్యానించేవారు వారి జీవితంలో సఫలత పొందుకుంటారు. దేవుని వాక్యము ధ్యానించే అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారు విఫలులు అవరు కానీ సఫలులు అవుతారు. గనుక మనము చేయునది సఫలం అవ్వాలంటే, మన జీవితంలో మనము విజయము పొందుకోవాలి అంటే, విజయ పదములో మనం నడవాలంటే వాక్యాన్ని మనం ముందు పెట్టుకోవాలి. వాక్యానుసారముగా మనము బ్రతుకవలసిన వారిగా మనం ఉన్నాం. ప్రియులారా, మన ధ్యానములో 3వ మాట, దేవుని ప్రార్థించుము. దేవుని ప్రార్థించేవారు సఫలత పొందుకుంటారు. దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా పోరాటము సలుపవలసిన వారిగా ఉన్నాం. ఎవరైతే ఈ ప్రార్థన పోరాటము చేస్తారో, ప్రార్థన చేయించు పోరాడతారో, ప్రార్థనలో నిజంగా ఈ పోరాడినప్పుడు, ఈ ప్రార్థన పోరాటము మనము సలిపినప్పుడు గొప్ప విజయాలు మనం పొందుకుంటాం, సఫలతను మనం పొందుకుంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు
మనస్సు నిలుపుకొని యోధాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఈ విధముగా దేవుని మందిరంలో కూడుకొని ఉపవాసముండి దేవుని బిడ్డలు ప్రార్థన చేయుచుంటుండగా దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసెను. ప్రియులరా, దిక్కు తోచని పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవా, ఈ సమయంలో నీవే మాకు దిక్కయ్యా, నీవే మా పక్షముగా యుద్ధము చేయాలి ప్రభువా, అయ్యా నీవే మాకు సహాయం చేయ ప్రభువా, నీవే మాకు దిక్కయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి దిక్కుగా నిలబడి, వారి పక్షముగా నిలబడి గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహింపచేసి ఉన్నాడు. వారికి దేవుడు ధన సమృద్ధినిచ్చాడు. యుద్ధములో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22 నుంచి మనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను శెయ్యూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులేరి అమ్మోనీయులను మోయాబీయులను శెయ్యూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శెయ్యూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. ఈ విధముగా యుద్ధము దేవుడు చేసి గొప్ప విజయాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహింపజేసి ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 27వ వచనములో, ఎలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలెనని యోధావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధముగా ఆశీర్వాదాలతో నింపాడు, ఆనందంతో నింపాడు, వారి హృదయాలను సంతోషముతో నింపాడు. ఆనందభరితులుగా సంతోషభరితులుగా చేయబడి గొప్ప విజయాన్ని పొందుకొని విజయోత్సవంతో సమాధానపురానికి అనగా యెరూషలేమునకు వారు తిరిగి వచ్చుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రార్థన పోరాటం ఎవరైతే సలుపుతారో దేవుడు వారి పక్షంగా కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేసే దేవుడై ఉన్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు 57వ కీర్తన 2వ వచనములో, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవుడు మన దేవుడు, మన కార్యములను సఫలము చేసే దేవుడు మన దేవుడు. ఆ దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా మన కార్యాలు సఫలం చేస్తాడు, మన యుద్ధాలు ఆయన జరిగిస్తాడు. మన పక్షముగా మన ప్రార్థనలను ఆయన సఫలము చేసే దేవుడై ఉన్నాడు. 20వ కీర్తన 4-5 వచనాలు మనం చూస్తే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా సఫలం చేసే దేవుడు, మన ఆలోచనలను సఫలం చేసే దేవుడు, మన కోరికలను సఫలం చేసే దేవుడు, మన ప్రార్థనలను సఫలం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన పనులను దేవుడు సఫలం చేస్తాడు, మన ప్రయత్నాలను దేవుడు సఫలం చేస్తాడు. మన యత్నములను మన ప్రయత్నములను ఆయనే సఫలము చేయువాడు గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అంటున్నాడు. ఆకాశ నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక అంటున్నాడు. ఆకాశ నివాసి అయిన దేవుడు మన ప్రయత్నాలను, మన పనులను, మన ప్రార్థనలను, మన ప్రయాణములను దేవుడు సఫలము చేసే దేవుడై ఉన్నాడు. ఎలియాజరు ప్రార్థన చేసుకొని ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణమును దేవుడు సఫలము చేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుని మన ప్రయాణాలు కొనసాగించినప్పుడు ఆయన సన్నిధి మనతో వస్తుంది, ఆ ప్రయాణం సఫలపరచబడుతుంది. మోషే ప్రార్థన చేసి ప్రయాణం చేస్తున్నాడు. దేవాని సన్నిధి రాని యెడల మమ్మల్ని ఇక్కడ నుండి తోడుకుని పోకుము, నువ్వు మాతో రావాలి ప్రభువా అని కోరి ఆయన సన్నిధిని కోరి ప్రార్థించాడు. ఆ విధంగా దేవుని సన్నిధిని
ఆహ్వానిస్తాం ప్రియులారా. మన ప్రయాణాలలో దేవుని సన్నిధిని ఆహ్వానించి ప్రార్థన పోరాటము మనము చేసినప్పుడు దేవుడు మన పక్షంగా కార్యములు సఫలము చేసే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సఫలత అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసి ఉన్నాం. సఫలత కొరకు దేవుని భయము కలిగి ఉండము. 2, సఫలత కొరకు దేవుని వాక్యమును ధ్యానించుము. 3, సఫలత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన పోరాటము సలుపుము. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు సఫలత, విజయము కలుగజేసే దేవుడే ఉన్నాడు. అన్ని రంగాలలో అన్ని విధాలుగా దేవుడు మనకు విజయము దయచేసి విజయ పదములో ఆయన మనల్ని నడిపించులాగున ప్రార్థన చేయుదుముగాక. దైవ భయము కలిగి జీవించుదుముగాక. దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన పోరాటము చేయుదుముగాక. తద్వారా గొప్ప సఫలతను, విజయమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. సఫలత కొరకు ఏం చేయాలో 3 విషయాలు ఈరోజు మాతో మాట్లాడేందుకు స్తోత్రములు. దేవా, జీవితములో దేవా విజయము లేక వాటమి పాలై నెమ్మదిలేని స్థితిలో, కృంగిపోయిన స్థితిలో అనేక మంది ఉంటుండగా ఈరోజు నీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మలను బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రములు. ఏ విధంగా విజయాన్ని పొందుకోవాలో, ఏ విధంగా మేము సఫలత పొందుకోవాలో అనే విషయాలు మీరు మాకు తెలియజేసినందుకై స్తోత్రములు. కృంగిని స్థితిలో ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు. అధైర్యపడుచున్నటువంటి వారిని ధైర్యపరచుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ భయము కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటే గొప్ప సఫలత మీరు మాకు ఇచ్చే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధ వాక్యమును ధ్యానించడం ద్వారా, ఆ వాక్యాన్ని అనుసరించడం ద్వారా దేవా గొప్ప సఫలత, విజయాన్ని మేము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీ సన్నిధిలో ప్రార్థన పోరాటము సలుపుడు ద్వారా గొప్ప విజయాన్ని మేము పొందుకుంటామని నీ వాక్యం సెలవిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విజయ పదములో ప్రతి ఒక్కరూ నడిపించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 విషయాలు కలిగి ప్రభువా, నీ భయము కలిగి దేవా, నీ వాక్యమును ధ్యానించే అనుభవం కలిగి నీ వాక్యాన్ని అనుసరిస్తూ నీ సందులో ప్రార్థన పోరాటము సలుపుతూ ఆయా గొప్ప విజయాలు పొందుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్న ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని రంగాల్లో నీ బిడ్డలు రాణించడానికి, విజయ పదవులో ముందుకు దూసుకొని వెళ్ళిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఆయా కృపలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి. ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు, వందనాలు. నిశ్చయముగా నీ చేతులెత్తి మీరు మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మమ్మలను దీవించమని, నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా నీ బిడ్డలకు కలుగు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతైన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరున మనందరికీ సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.